రెండింటికి కలిపి 50 లక్షల వరకు వెళ్ళచ్చు. దీనికి సెక్యూరిటీ కంపల్సరీ ఎక్కడ లేదు, కానీ సెక్యూరిటీ ఇస్తే జనరల్ గా సెక్యూరిటీ ఇస్తే కొంచెం మీకు ఒక బెనిఫిట్ ఏంటంటే సార్ బ్యాంక్ టు బ్యాంక్ ఒక పిఎంఈజీపీ పేమెంట్ ఉంటుంది సార్. పిఎంఈజీపీకి సిజిటిఎంఎస్సి ఛార్జ్ అనేది ఒకటి ఉంటుంది. అది ఎట్లా అంటే సపోజ్ కెనరా బ్యాంక్ అయితే 1% ఆఫ్ లైబిలిటీ, సపోజ్ 1 lakh ఒక 50 lakhs తీసుకున్నారు అనుకోండి, 1% ఆఫ్ 50 lakhs. ఈ సంవత్సరం మీరు 50 లక్షలు తీసుకున్నారు, తీసుకున్న 3 months లో సార్ నేను ఇప్పుడు చెప్తున్నది పిఎంఈజీపీలో సబ్సిడీలో. మీకు జనరల్ బ్యాంకింగ్ స్కీమ్ లో ఒకటే ఉంటుంది, ఆ జనరల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ సబ్సిడీ జనరల్ కొన్ని సబ్ సెక్టర్ స్కీమ్స్ ఉంటాయి, అది ఫర్దర్ గా మీరు బ్యాంక్ లో ఎక్కడ డిస్కస్ చేసినా జరగదు. ఇప్పుడు చెప్తున్నది మీకు పిఎంఈజీపీ స్కీమ్. ఈ పిఎంఈజీపీ స్కీమ్ లో ఏంటంటే సార్ తీసుకున్న అమౌంట్ 50 lakhs అనుకోండి, సపోజ్ 45 lakhs మిషనరీ కొన్నారు, ఒక 5 లక్షలు ఓడి తీసుకున్నారు సార్. 1% ఆఫ్ ది లైబిలిటీ అమౌంట్ ఇయర్ తీసుకున్నారు అనుకోండి, విత్ ఇన్ 3 months లో మీ అకౌంట్ నుంచి 1% ఆఫ్ ది లైబిలిటీ అమౌంట్ అంటే 50,000 మేము చార్జెస్ గా డెబిట్ చేస్తాం. ఈ ఫండ్ మేము గవర్నమెంట్ పే చేయాలి. సో ఎవ్రీ ఇయర్ ఇలా, ఇప్పుడు ఈ రోజు డెబిట్ చేసాం, ఈ రోజు మీ లైబిలిటీ 50 లక్షలు ఉంది, నెక్స్ట్ ఇయర్ కి ఇదే దానికి 40 లక్షలు ఉంది అనుకోండి, 40,000. ఆ నెక్స్ట్ ఇయర్ కి 30 లక్షలు ఉంది అనుకోండి, 30,000. సో ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ లో మేము లోన్ ఇచ్చే టయానికి లైబిలిటీ ఎంత ఉందో ఆ లైబిలిటీకి 1% మేము గవర్నమెంట్ పే చేయాలి. ఇది ఎందుకంటే సపోజ్ మీరు బిజినెస్ ప్రాబ్లం అయింది, లోన్ ఎంపీ అయింది, మాకంటూ రికవరీ మెజర్స్ ఉంటాయి, కానీ మేము రికవరీ మెజర్స్ అని పెట్టేసరికి ఇట్ ఈస్ ఎ వెరీ లాంగ్ ప్రాసెస్. కాబట్టి గవర్నమెంట్ ఏముంటుందంటే వీళ్ళంతా ఎంటర్ప్రీనర్స్, వాళ్ళని బిజినెస్ చేయనివ్వండి. ఎంపీ అయితే అయింది, మీ లీగల్ ప్రొసీజర్ మీరు స్టార్ట్ చేయండి. మీ ఒక 25% ఆఫ్ ది లైబిలిటీ ఫస్ట్ మేము ఇస్తాం. అది అకౌంట్ అప్గ్రేడ్ అయితే ఓకే, అప్గ్రేడ్ అవ్వకపోయినా గివ్ సమ్ మోర్ టైం టు దెమ్. వాళ్ళని బిజినెస్ చేయనివ్వండి, లెట్ దెమ్ ఇంప్రూవ్ దర్ బిజినెస్. అది ఇంప్రూవ్ అయిన తర్వాత మళ్ళీ మీ ఇన్స్టాల్మెంట్స్ మీరు పే చేసుకుని రెగ్యులరైజ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఇంకొక కండిషన్ ఏంటంటే సార్, ఈ సిజిటిఎంఎస్సి కవరేజ్ లో గవర్నమెంట్ ఎంతైతే మీకు రిటర్న్ ఇచ్చిందో 75% ఆఫ్ ది లైబిలిటీ సార్. ఒకవేళ ఎన్పిఏ 30 లక్షల దగ్గర ఎన్పిఏ అయింది అనుకున్నాం, సో 75% ఆఫ్ 30 lakhs ఏంటంటే 22.5 ఫండ్ అనేది గవర్నమెంట్ పే చేస్తారు మాకు. ఇప్పుడు మేము మీ దగ్గరకు వచ్చి రికవరీ మెజర్స్ అన్ని ప్రాసెస్ చేసరికి టైం పడుతుంది. అట్లని చెప్పేసి 22.5 లక్షలు గవర్నమెంట్ ఇచ్చేసింది కదా అని మళ్ళీ ఉండదు. ఆ 22.5 లక్షల దగ్గర మీ దగ్గర నుంచి మళ్ళీ రికార్డ్ చేస్తుంది గవర్నమెంట్. బట్ మీకు టైం ఇస్తుంది గవర్నమెంట్. ఇప్పుడు లాస్ అయిన మాట వాస్తవమే, ఆ లాస్ గల కారణాలను అప్లైజ్ చేస్తూ ఒకవేళ మార్కెట్ లో లాస్ ఉంటే ఇంకా అస్త టైం తీసుకుంటారు. మీకు